మధ్యాహ్నం ఈరోజు ఏంటంటే సగ్గుబియ్యం వడియాలు పెట్టాను. సగ్గుబియ్యం నానబెట్టాను. నైట్ అయిన నానబెట్టుకోవచ్చు, ఉదయాన్నే నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టాక ఇంక ఎసురు పెట్టుకొని వడియాలు పెట్టుకోవడమే. ఎసురు కాబెట్టుకొని నేనైతే 1కి 4:30, 5లోపు పోసుకోవచ్చు. కొంచెం బియ్యం పిండి వేస్తే ఇంత 5 పడతాయి. వెళ్ళిన తర్వాత సగ్గుబియ్యం నానిపోయినాయి. ఇవి తీసి దాంట్లో వేసుకోవడమే. బియ్యం పిండి కూడా కలిపి పోసాను. అంత బియ్యం పిండి కూడా కలిపి పోసాను. కొంచెం ఒక 4 స్పూన్లు అంతే, ఎక్కువేం కాదు. అది చిక్కదాన్ని వచ్చేసి బాగా ఉడికినవి కూడా ఇంకా తీసి పక్కన పెట్టేసి చల్లారేసరికి గట్టి అయితే ఇంకా మనము పెట్టుకునే ముందు జీలకర్ర, కరివేపాకు ఇప్పుడే వేస్తే ఏమవుతుందంటే నల్లగా అయిపోతాయి. అందుకని చల్లారిన తర్వాత కొంచెం ఆగిన తర్వాత మిక్సీ పట్టుకొని కలిపేసుకొని పెట్టేసుకోవడమే వడియాలు. చూడండి బాగా ఉడికినాయి. ఇంకొంచెం ఉడికిచ్చి ఆఫ్ చేసుకోవడమే. పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు అయితే కట్ చేశాను. జీలకర్ర ఊరికే మిక్సీ ఎందుకు, కలర్ మారిపోద్ది. ఊరికే వేస్తే సరిపోయింది కలిపేస్తే. జీలకర్ర వేసాను, కరివేపాకు వేసి అన్నీ వేసాను అనమాట. కలిపేసుకో కడిగి పెట్టుకొని కవర్లు పెట్టుకుని బాగా లేస్తాయి వడియాలు. ఇలా కవర్లలో పెట్టుకుంటే తొందరగా లేస్తాయి. మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు. క్లాత్ల మీద కంటే కూడా కవర్ల మీద బాగుంటాయి అన్నమాట వడియాలు. చిక్కగా అయింది చూడండి. నేను కొంచెం లూజ్గా తీసినప్పుడు మనకు చల్లారేసరికి చిక్కగా అవుతుంది అన్నమాట. తర్వాత వేసుకుంటే తెల్లగా ఉంటాయి వడియాలు. ఫస్ట్లో వేసుకుంటే జీలకర్ర అవన్నీ కరివేపాకు కలర్ మారిపోతుంది అన్నమాట. దించిన తర్వాత వేసుకోవాలి. వడియాలు లేపాను నిన్న, ఆరబెడుతున్నా. మంచిగా వచ్చినాయి చూడండి, సూపర్గా. ఎక్కడైనా ఒక్కటి కానీ చెట్లు లేదు, అంటే ఇరిగిపోలేదు. ఈరోజు పెట్టడానికి ఇదిగో బియ్యం పిండి, ఒక చిన్న గ్లాసు సగ్గుబియ్యం అనమాట. బియ్యం పిండి ఎక్కువ వేసాను, కానీ లేట్స్ వేసి వాము జీలకర్ర వేసి పెట్టాను అనమాట. ఈరోజు కరివేపాకు అల్లం వేయకుండా వాము జీలకర్రతో పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం ఎండుమిర్చి మిక్సీ పట్టేసిన కొత్త వడియాలు అనమాట. ఈ సంవత్సరం సగ్గుబియ్యం వడియాలు సూపర్ అంటే సూపర్గా, ఎంత పెద్ద పెద్ద సైజులు మంచిగా ఉన్నాయి అనమాట. ఇప్పుడే తీసి వేయించాను. కొన్ని వేయించాను. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. జీలకర్ర వేసిన వడియాలు కూడా వేయించాను. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఇవి మళ్ళీ రెండో రోజు చేసి వాము జీలకర్ర చేసి పెట్టాను అనమాట. అవి వడియాలు.